అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలో తెలుగు మహిళ హత్య కేసులో సంచలన ట్విస్ట్. భార్యను చంపిన తెలుగు టెక్కీ భర్త. అది ప్రమాదమని నమ్మించే ప్రయత్నం. నాటకాన్ని బట్టబయలు చేసిన వాట్సాప్ ఫోటో. పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ సంచలన విషయాలు. అమెరికాలో తెలుగు మహిళ హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటపడింది. ఒకప్పుడు అనుమానాస్పద మరణంగా కనిపించిన ఈ కేసు నేడు ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా పోలీసులు బట్టబయలు చేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు టెక్కీ అవినాష్ నార్నేను తన భార్య రాజిత సబ్బినేని హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బయటపడుతున్న ప్రతి ఆధారం ఒక ప్లాన్ చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడకు చెందిన రాజిత తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ ను వివాహం చేసుకుని వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్లెవ్యూ నగరంలో నివసిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 27 అవినాష్ 911 కు కాల్ చేసి భార్య బాత్రూంలో నుంచి బయటకు రావడం లేదు అని చెప్పాడు. పోలీసులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రాజిత మృతదేహం కనిపించింది. మొదట అది సహజ మరణమా ప్రమాదమా అనే కోణంలో విచారణ ప్రారంభమైంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ కేసును పూర్తిగా మార్చేసింది. గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో ఇది స్పష్టమైన మర్డర్ కేసుగా తేలింది. భార్య కోసం మందులు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి బయటకు వెళ్లాడని చెప్పిన భర్త అపార్ట్మెంట్ డోర్ లాక్ డేటా ఆ సమయంలో ఎవరు లోపలికి రాలేదని నిరూపించింది. అంటే హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నది ఒక్క అవినాష్ మాత్రమే. అంతేకాదు బాత్రూమ్ తలుపును బయట నుంచే లాక్ చేయవచ్చని పోలీసులు గుర్తించారు. దీంతో ఇది పూర్తిగా ప్లాన్ చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో అసలు ట్విస్ట్ డిజిటల్ ఆధారాల్లో బయటపడింది. అవినాష్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు భారత్లో ఉన్న ఓ యువతితో అతనికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్లి తర్వాత కూడా ఆమెతో నిరంతరం మాట్లాడినట్లు కాల్ రికార్డులు చెబుతున్నాయి. హత్య జరిగిన రోజే ఆ యువతితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. హత్య చేసిన తర్వాత భార్య మృతదేహం ఫోటోను ఆ ప్రియురాలికి వాట్సాప్లో పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. తర్వాత ఆ మెసేజ్ను డిలీట్ చేసిన డిజిటల్ ట్రేస్ను పూర్తిగా చెరిపేయలేకపోయాడు. ఈ కేసులో అవినాష్ నార్నేపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఇది అత్యంత తీవ్రమైన నేరం. దోషిగా తేలితే జీవిత ఖైదు లేదా దీర్ఘకాల జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు కోర్టు కస్టడీలో ఉండగా తాను నిర్దోషినని వాదిస్తున్నాడు. ఒకప్పుడు సహజ మరణంగా కనిపించిన ఈ ఘటన ఇప్పుడు డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, ఫోరెన్సిక్ సాక్ష్యాలతో పూర్తిగా ప్లాన్ చేసిన హత్యగా మారింది. ఇక మృతురాలు రాజిత కుటుంబ సభ్యులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మా అమ్మాయికి న్యాయం కావాలి, దోషికి కఠిన శిక్ష పడాలి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన ఈ తెలుగు మహిళ హత్య కేసు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏం చెప్తుందో చూడాలి.